ఇక తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేసిన లేడీ అఘోరి ఏపీకి చెందిన వర్షిణి అనే యువతిని పెళ్లి చేసుకుంది. మధ్యప్రదేశ్లోని ఓ ఆలయంలో అఘోరి వర్షిణి పెళ్లి చేసుకున్నారు. వర్షిణి మెడలో అఘోరి తాళి కట్టగా ఇద్దరు ఒకరికొకరు దండలు మార్చుకున్నారు. అనంతరం తలంబ్రాలు పోసుకోవడంతో పాటు 7 అడుగులు కూడా కలిసి నడిచిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అక్కడే ఉన్న పలువురు సాధువులు ఉత్సాహంగా భక్తి పాటలు పాడుతూ వారిని ఆశీర్వదించారు. ओम वायाय स्वाहा प्रजवाय स्वाहा बीजाय स्वाहा कृतवे स्वाहा वचवे स्वाहा वत्वे स्वाहा मचाय स्वाहा मुदाय स्वाहा श्रीवे स्वाहा निवे నందిగామలో లేడీ అఘోరి వివస్త్రంగా ఉన్న సమయంలో వర్షిణి దుస్తులు తొడిగింది. దీంతో ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. వర్షిణిని అఘోరి గుజరాత్లోని పలు ప్రాంతాలకు తీసుకెళ్లాడు. అదే సమయంలో వర్షిణి తల్లిదండ్రులు ఏపీ, తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి వర్షిణిని పట్టుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. కొన్ని రోజులు ఇంట్లో ఉన్న వర్షిణి మళ్లీ లేడీ అఘోరితో వెళ్లిపోయింది. అయితే లేడీ అఘోరి జనవరి 1న తనని పెళ్లి చేసుకున్నాడని మరో యువతి ఆరోపణలు చేసింది. మొదటి భార్య ఉండగా రెండో పెళ్లి ఎలా చేసుకుంటుందని యువతి ప్రశ్నిస్తోంది. ఏపీ, తెలంగాణ పోలీసులు లేడీ అఘోరిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తోంది. కృతాయ సుజసేనాయ చ నమో దుందువ్యాయ చ అనన్యాయ చ